హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి కంటిన్యూషన్ అనమాట. నిన్న ఇడ్లీ పెట్టాను కదా, కొంచెం పిండి అయితే మిగిలిందండి. ఇంక పిల్లల వరకు మార్నింగ్ పెట్టేద్దాంలే అని చెప్పేసి పిల్లల వరకు పెట్టాను అనమాట. ఈవినింగ్ ట్యూషన్కి అయితే ఇడ్లీ పెట్టలేదు, ఇంక సరిపోలేదండి. ఇంక పిల్లలకైతే స్నాక్స్ పెట్టించాను. నిన్న ఈవినింగ్ పాలు ఇరిగిపోయాయని చెప్పాను కదండి, ఇంక దాంట్లో చక్కెర వేసి ఇంకా మర్చిపోయాను అనమాట తినడం. ఇంక అందుకని ఇప్పుడు వేడి చేస్తున్నాను, పిల్లలకు పెడదాంలే స్కూల్కి వెళ్ళేలోపు అని చెప్పేసి వేడి చేస్తున్నాను అనమాట. ఇంక బయట అయితే అంట్లన్నీ తోమి బాలిచ్చేస్తానండి. ఇంక బయట చూశారు కదా, వర్షం పడుతూ ఉంది. ఇంకా ముగ్గు కూడా వేయలేదు, ఆల్రెడీ 2 కర్రలు వేస్తే ఇంకా అవి చినుకులకు పోయాయి అనమాట. ఇంక సరే అని వదిలేశాను. ఇంకా 3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉందండి. మా వారు ఊరు వెళ్ళి వచ్చిందాకా పడుతూనే ఉందన్నమాట. మార్నింగ్ అంతా చిన్న చిన్న చినుకులు పడ్డం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి పెద్ద గాలి వాన. ఇంకా నేనైతే మా అమ్మను కూడా పిలవలేదులేండి, ఎందుకు ఊరికే వాళ్ళని ఇబ్బంది పెట్టామని చెప్పేసి ఇంకా మేము ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు తీసిన వీడియో అండి ఇది. అంటే మా వారు ఊరికి వెళ్ళింది గురు శుక్ర శని అనమాట. 3 డేస్ వీడియోస్ అయితే మీకు వస్తున్నాయి. ఈ రోజుతో లాస్ట్ అండి. ఇంకా సండేకి వచ్చేసారనమాట. అంటే సాటర్డే నైటే ఇంటికి వచ్చేసారు. ఇంకా సండే నుంచి రెగ్యులర్ వీడియోస్ అయితే తీస్తున్నాను. నేనైతే అన్నం వంచేసానండి. అన్నం వంచేసిన తర్వాత ఇంక కూర అయితే చేస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ పులుసు చేస్తున్నాను. ఇంకా మా వారు లేరు కదా, అందుకని పులుసు పెట్టేస్తే ఇంక పిల్లల లంచ్ బాక్స్లోకి ఈవినింగ్కి మొత్తం సరిపోద్ది. ఇంక అందుకని చిక్కుడుకాయ పులుసు అయితే చేస్తున్నాను. ఇంకొన్ని చిక్కుడుకాయలు ఉంటే తాలింపుకి అయితే ఉండిచ్చి కొన్ని అయితే పులుసు పెడుతున్నాను అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే పూజ చేసుకుందామని చెప్పి ముందుగానే తులసి మాల అవన్నీ కట్టి పెట్టుకున్నానండి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా, ఎంత టైం తీసుకొని నేను కట్టి పెట్టానంటే ఇంకా దేవుడు అవి కూడా వేపించుకోలేదు. మరి ఎందుకో ఇంకా చేయకూడదని చెప్పి ఇంకా పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. పిలిచి గుళ్ళో అయినా ఇచ్చేయండి అక్క, లేకపోతే మీ ఇంట్లో అయినా వేసుకోండి, ఎందుకు వృధాగా పారేయడం అని చెప్పేసి ఇచ్చేస్తానండి. ఇంక ఇంట్లో కొంచెం పూలు అవన్నీ ఉంటే ఇచ్చేస్తాను అనమాట. దేనికైనా మనకి ప్రాప్తి ఉండాలి. మనం అన్నీ అనుకున్నట్లే అన్నీ జరిగితే ఇంకా మనం దేవుణ్ణి ఎప్పుడూ నమ్మలేమన్నమాట. అంటే మనం అనుకున్నదే జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు దేవుడు ఇలా పరీక్ష పెడుతూ ఉంటే దేవుడి విలువ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా వీడియో తీస్తున్నానని మా లోకి చూస్తూ ఉన్నాడనమాట. మా అమ్మ వీడియో తీస్తుంది అని చెప్పి పిల్లలకైతే పాలు కలిపించేసానులేండి. ఫోన్ పెట్టుకొని పాలు తాగుతూ ఉన్నారు. ఆల్రెడీ టిఫిన్ కూడా పెట్టేశాను. టిఫిన్ తినిన తర్వాత ఇంకా పాలు అయితే ఇచ్చానండి బూస్ట్ వేసి. వీడియో తీయడం అనేది మనకు ఒక అలవాటు అయిపోయింది అనమాట. ఇంక మనం ఈ ఫీల్డ్లో దిగిన తర్వాత ఏదైనా మనం వీడియో తీయాలి, పెట్టాలి. ఈరోజు వీడియో పెట్టలేదే అనే ఉంటుందండి. మొన్న ఒక్కరోజు వీడియో పెట్టకుండా ఉన్నందుకే వీడియో పెట్టలేదే అంటే నాకేం ఎక్కువ వ్యూస్ రావట్లేదు, కానీ పెట్టాలి అని ఒకసారి మనం అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా చెయ్యాలి. చేసే పని అయితేనే ఆ పనిలోకి దిగాలండి, లేకపోతే దిక్కూడదు. అది నా పాలసీ అనమాట. కొందరు అంటూ ఉంటారు కంటెంట్ వీడియోస్ చేయండి అంటే, హస్బెండ్ అండ్ వైఫ్ వీడియోస్ చేయండి అంటే, మేము చేయడానికి ఇబ్బంది ఏం లేదండి. మా ఆయన కెమెరా ముందుకు వస్తాడు, కానీ మాకు తీసేవాళ్ళు లేరనమాట. తన పని మీద తను వెళ్ళిపోతుంటాడు. ఇంకా తను ఎప్పుడన్నా పిలిస్తే షార్ట్స్ తీస్తాడు, కానీ పొద్దులొస్తాం ఇంటి దగ్గర కూర్చొని నువ్వు వీడియోస్ తీ అంటే దీని మీద మనకి ఏ రూపాయి రానప్పుడు ఇంట్రెస్ట్ కూడా చూపిరనమాట. నేను ఎలాగోలా నెట్టుకొద్దాము, నాకంటూ అంటే వ్యూస్ రాకపోయినా వ్లాగ్స్ ఛానల్ కదా, కొంచెం అలవాటు పడితే చూస్తూ ఉంటారని చెప్పి నేను ఇలా చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అంటే చాలామంది చెప్తూ ఉన్నారు కంటెంట్ వీడియోస్ చేయండి, ఫ్రాంక్ వీడియోస్ చేయండి అని. అంటే తీసేవాళ్ళు ఉండాలన్నమాట. మనం స్టాండ్ పెట్టుకొని ఎంతసేపు అని తీస్తామండి. ఇక్కడ నేనైతే చూసారు కదా, స్టాండ్ పెట్టకుండా ఫోన్ డబ్బా మీద పెట్టాను, అందుకని మీకు వీడియో అయితే క్లారిటీగా రావట్లేదు. హడావిడిగా ఉంటుంది కదా, పిల్లల్ని మార్నింగ్ స్కూల్కి పంపించేటప్పుడు మనం వీడియోస్ తీసుకుంటూ చేయాలంటే చాలా కష్టం అండి. ఇంక ఇలానే వచ్చింది వీడియో అయితే. నేను ఇప్పుడు చూసాను ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇంకా మా వారన్నా ఉంటే ఆయన రెడీ చేయంగానే పిల్లల్ని అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేస్తారనమాట. ఇంకా లేనప్పుడు ఇంకా అన్నీ నేనే చేసుకోవాలి. ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని తీసుకొచ్చి వదిలిపెట్టాలి, మళ్ళీ షాప్ తీసుకోవాలి, బయట పనులున్నా చూసుకోవాలన్నమాట.
అందుకని హడావిడి అయిపోయింది. పర్లేదండి, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది వీడియోస్ తీయడం అనేది. రెగ్యులర్గా పోస్ట్ చేయగలుగుతున్నాను. కొంచెం ఉంటే కొంచెం తాలింపుకు తీసేసి కొంచెం చిక్కుడుకాయలు అయితే వేస్తున్నాను అనమాట. పిల్లలైతే పాలు కూడా తాగేసి ఇంకా అన్నం వండేస్తే పిల్లల్ని అయితే పంపించేయచ్చు. ఇంక ఈరోజైతే దోసకైతే నానేసానండి. ఈరోజైతే ఏం వీడియో తీయలేదులేండి. అంటే ఈ వీడియో మీకు రేపు వస్తుంది. ఈరోజు బుధవారం అనమాట. ఈ వీడియో గురువారం వస్తుందండి. ఇంక ఇప్పుడే నేను ఒక ఫ్రాక్ అయితే కుట్టేసి ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుంచి ఫ్రాక్ కుడుతున్నాను అనమాట. నిన్న ఈవినింగ్ కొంచెం ఉంటే అలా వదిలేశాను. నిన్న డీమార్ట్కి వెళ్ళామండి. ఆ వీడియోస్ అనేది వస్తాయి నెక్స్ట్. ఇంకా ఈవినింగ్ కుట్టకుండా ఇప్పుడైతే కుట్టానమాట. ఫ్రాక్ మొత్తం అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా వీడియో పక్కన పెట్టేస్తే ఇంకా రేపటి దాకా మనం వీడియో పని ఏమి ఉండదన్నమాట. ఒక్కో రోజు వీడియో తీసుకుంటూ పని చేసుకుంటూ ఉంటాము. ఒక్కో రోజు ఇలా చిరాకు వస్తుంది. అంటే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ మనం చెయ్యాలంటే చిరాకు వస్తుంది అనమాట. రోజు ఒకలాగే ఉండదు కదండి. ఒక్కో రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కో రోజు ఉండదు. ఉన్న రోజు మనం స్కిప్ చేసేయడమేను. ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను దోశ నానబెట్టే కూడా చాలా వీడియోస్లో చూపించానని చెప్పి వీడియో అయితే ఏం తీయలేదులేండి. ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం నుంచి ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట మడతేసుకొని. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత వేరుశనగపప్పు మనం తెచ్చున్నామండి కేజీ. ఇంకా అవైతే వేయించి పెట్టేసుకుందాము. ఇంకా రోజు చట్నీ చేయాలి కదా అని చెప్పేసి 2 ట్రిప్పులుగా అయితే వేయించేసానండి. వేయించి ఇలా పొట్టు తీసేసుకుని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనం చట్నీ చేసేటప్పుడు మళ్ళీ సపరేట్గా వేయించకుండా ఒకవేళ టైం లేనప్పుడు 2 పచ్చిమిరపకాయలు, కొంచెం వేరుశనగపప్పు, కొంచెం పచ్చెనగపప్పు వేసి మిక్సీ పట్టేస్తే మనకు చట్నీ రెడీ అయిపోతుంది అని చెప్పి అన్నీ వేయించి పెట్టేసుకుంటున్నాను అండి. చూసారు కదా, మార్నింగ్ నుంచి అసలు మిషనే ఎక్కలేదు. అంటే ఈరోజు కాదు, ఈ వీడియో తీసినప్పుడు 3 రోజులు అలానే ఉండిందండి. మధ్యాహ్నం దాకా పని చేసుకోవడం, మధ్యాహ్నం ఒక బ్లౌజ్ కుట్టు అనమాట. అంటే నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటి. కానీ మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎవరో వచ్చి చేయరు కదా. అందుకని చిన్నగా ఒక్కో పని లేట్ అయినా చేసుకుంటానండి. రోజు ఇలానే చేస్తాను, టైం టు టైం అని చెప్పలేను. కానీ మన ఇంట్లో అడిగే వాళ్ళు లేరు కాబట్టి నా పని నేను
టైం తీసుకొనైనా చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో క్లిప్ వచ్చేసి ఈరోజు తీసానండి. అంటే ఆల్ రోజు డెలివరీ వచ్చింది, కానీ నేను వీడియో తీసాను కానీ అది క్లారిటీగా రాలేదన్నమాట. ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసి మళ్ళీ మీకు షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. ఇవేం బంగారు నగలు కాదులేండి, నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను అనమాట ఈ సెట్టు. మీకు ఆ రోజు వీడియో తీసిన తర్వాత నేను మళ్ళీ ఇలా ప్యాక్ చేసేసుకొని, పాతది కూడా ఒక సెట్ ఉంటే దాంట్లోనే ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. కానీ ఆ క్లిప్ అనేది మీకు క్లారిటీగా రాలేదని చెప్పి మళ్ళీ అయితే తీస్తున్నాను అనమాట. ఈ సెట్ వచ్చేసి నాకు 1500 అయితే పడిందండి. 500 కాదు, సారీ, 1500 అయితే పడింది. నాకు బాగా నచ్చింది అనమాట. ఇలా రామ్ లక్ష్మణుడు సీత డాలర్లో అయితే వస్తుంది. ఇంకా వేసుకోలేదులేండి, వరలక్ష్మి వ్రతానికి వేసుకుందాము అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలా ఉంది, మీకు కూడా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది, అందుకని రిటర్న్ పెట్టకుండా ఉండిచ్చేసుకున్నానండి. ఏం డ్యామేజ్ ఎక్కడ ఏమీ రాలేదండి, బాగా వచ్చింది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టైం చూసారు కదా, 12:30 అయిందండి. ఇప్పుడైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు కూడా పిల్లలు ఉంటే ఉతికేస్తాను అన్నమాట. వాషింగ్ మిషన్కి వేయకుండా ఈరోజు అయితే పిల్లల వరకు అయితే ఉతికేస్తానండి. ఈ మధ్య వేసుకున్నవన్నీ పిల్లలవి ఎక్కువ వాషింగ్ మిషన్ వేయను, యూనిఫామ్స్ వేస్తాను కానీ వైట్వి అలా ఉంటే వేయను అనమాట, నేనే ఉతుక్కుంటాను. ఇంక ఈరోజు అయితే ఉదయం చినుకులు పడింది కానీ ఇప్పుడైతే కొంచెం తెరపుగానే ఉంది. ఇంకొంచెంసేపు ఆరితే లోపలైతే తీసుకొచ్చి వేసేద్దామని చెప్పి ఇంకా బట్టలు అయితే ఉతికేసానండి. ఇంకా వేరుశనగపప్పు అవన్నీ వేయించి పొట్టు తీసి పెట్టేశాను. ఇంకా ఎండి మిరపకాయలు కూడా ఒలిచేసాను. ఇంకా ఇడ్లీకి అయితే నానేసానండి. ఇంక ఇప్పుడైతే అన్నం తినేసి ఒక బ్లౌజ్ అయితే కుడతాను. అంటే మార్నింగ్ నుంచి అసలు మిషన్ ఎక్కలేదన్నమాట. ఇంకా నిన్న కుట్టినవి నిన్నే హెమ్మింగ్ వేసేసాను కానీ ఇంక ఇప్పుడైతే ఒక ప్లెయిన్ బ్లౌజ్ అన్నా కుడదాము. ఇంక పిల్లలు 6:30 కదా, అంటే 6కి వెళ్తానండి పిల్లల్ని తీసుకురావడానికి. 6:30కి వదిలిపెడుతున్నారు ఇంతకుముందు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఒక 1 వీక్ నుంచి, అందుకని 6కే పంపించేస్తున్నారనమాట. ఇంక 6 దాకా ఖాళీగానే ఉంటాను కదా, అయితే ఒకటైనా కుడతాను. ఒకటే కుట్టగలుగుతానులేండి, ఇంకా కట్ చేసుకొని కుట్టి మళ్ళీ దానికి హెమ్మింగ్ వేసేదానికి నాకు ఆ టైం అయిపోతుంది. ఇంక ఈరోజు అయితే పూజ చేసుకోలేదండి. ప్రీవియస్ వీడియోస్లో నా వీడియోస్లో చూసుంటారు. తులసి మాల అవి తెచ్చి కట్టుకున్నాను కదా, మీకు డౌట్ రావచ్చు కుంకుమని. ఇది కుంకుమేనండి, కానీ కలర్ కుంకుమ అనమాట. ఎంత మనం కడిగినా అలానే ఉంటుంది. నేను రోజు పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ మీకు అలా అనిపిస్తుంటుంది వీడియోలో. ఇంకా తులసి మాల పూలు అవన్నీ ముందే తెచ్చి పెట్టుకున్నాను అండి. ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకొని తులసి మాల వేసి పూజ చేసుకుందామని అనుకొని తెచ్చిపెట్టుకున్నాను, కానీ కుదరలేదనమాట. ఇంకా అందుకని మార్నింగే వేరే పక్కన ఇంటి పక్కన అక్క ఉంటే అక్కకి ఇచ్చేసాను అనమాట. గుళ్ళో అయినా ఇచ్చేసే అక్క, లేకపోతే మీ ఇంట్లో అయినా వేసుకో అని చెప్పి. ఇంక మనం ఏం చేయలేము, మనం అనుకున్నది ఒకటైతే భగవంతుడు పెట్టించుకోవడానికి కూడా మనకి ఆ ప్రాప్తిని ఇవ్వాలి. నేను 7 శనివారాలు వ్రతం చేశాను కదా, ఇంక అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయిందనమాట. ఎందుకో శనివారం ఇలా చేసుకుందాంలే, ఇంక మన ఇంటి దేవుడే కదా అని చెప్పి, అంటే నాకు గుర్తున్నప్పుడు చేస్తానండి. అలానే నేను ప్రతి వీక్ ఇలానే చేస్తాను అని చెప్పను. నాకు గుర్తుంది ఈ వారం టైం ఉంది చేసుకుందామంటే అన్నీ తెచ్చిపెట్టుకొని ఆ వారం అయితే చేసుకుంటున్నాను. అక్కడ వరకు చేశాం కదా, ఆపేద్దామని అయితే అనుకోవట్లేదు. 7 ప్రమిదలు పెట్టకపోయినా ఒక్క ప్రమిద దీపం అయినా పెట్టుకుంటున్నాను అనమాట, తులసి మాల వేసుకొని. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి, ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టైం చూసారు కదా 11 అయ్యింది. ఇంకా రేపు సండే అని చెప్పి చింటమ్మ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. ఇంకా మా వారైతే ఇప్పుడే వచ్చారు. వచ్చేటప్పుడు ఏం తెచ్చారో మీకైతే చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే 11:30 అయిందండి. ఇప్పుడు వచ్చారనమాట. అక్కడ 5కి అలా బయలుదేరారంట, బండి మీదే కాబట్టి ఇంకా వచ్చేసారు. 11:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా బ్యాగు తీస్తే చాలా బరువు వేసింది. మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం తేడా అనమాట. అంటే ఇక్కడే తీసుకుంటాము, లేదంటే ఆన్లైన్లో పెట్టుకుంటాము బట్టలు అవన్నీ. ఇంకా నెల్లూరుకి వెళ్ళి తీసుకుంటాం కాబట్టి ఏం తయారు ఏంది ఇంత బరువుగా ఉంది అని చెప్పి తీసి చూస్తే ఇలా మామిడికాయలు అయితే ఉన్నాయి. ఇవి పచ్చి మామిడికాయలు అండి, అంటే ఇంకా పండలేదు, అంటు మామిడికాయలు.
తీసుకొచ్చారనమాట. ఇంకా మామూలు మామిడికాయలు సీజన్ అయిపోయింది కదా, ఇంక దొరకలేదు. మా లోకి అయితే వాళ్ళ నాన్న ఏం తెచ్చాడా అని చెప్పి కవర్లో తీసి చూస్తే తనకి బట్టలు తెచ్చాడు అనుకుని తీసాడనమాట. తీరా చూస్తే తనకి తేలేదు, డిసప్పాయింట్ అయిపోయాడు. ఇంకా ఆయనకైతే ఒక 2 జతలు అయితే తీసుకొచ్చారు. ఇంకా పిల్లలకైతే ఆన్లైన్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అని చెప్పేసి తేలేదంట. ఇంకా మామిడికాయలు అయితే తీసి పెట్టానండి. ఇంకా అవి పండితే ఒక 2-3 రోజులకి ఇంకా పండుతాయి. చింటూ అయితే లేడనమాట. అంటే నెక్స్ట్ డే సండే అని చెప్పేసి ఇంకా వాళ్ళ తాతయ్య వస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాడు. ఫస్ట్ చూసి డిసప్పాయింట్ అయిపోయాడు, మళ్ళీ మీకు చూపిస్తున్నాడు. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే లైక్ అయితే